Can you please stop your recording? Worked at various levels as a deputy warden, project engineer, student union coordinator, HOD of civil engineering, vice principal JNTU Anantapur, director of evaluation JNTU, director of ICS JNTU, rector of JNTU Anantapur. Professor Sudarshan Rao Garu rated as a best teacher by his students and taught various subjects at UG and PG levels. He published 137 research papers in various national and international journals and conferences. Sudarshan Rao Garu has guided 21 scholars to pursue PhD and supervising 12 students involving in research. 3 MS scholars guided under his research work. He guided more than 118 students to pursue MTech, and he also guided more than 110 students in completion of MTech. Professor Rao delivered expert lectures on various topics at Indian Institute of Science, Bangalore, SVU Engineering College, Tirupati, Osmania University Engineering, Hyderabad, and he delivered expert lectures in many engineering colleges across the state. He is an author for various books of civil engineering, analysis of structures, design of RCC structures, advanced structural analysis, concrete technology, computer-aided design. He involved in development of the software CERNCAN and artificial neural network simulator. Professor Rao is a reviewer for various international journals like American Concrete Institute Materials Journal, journals like Structural Engineering Journal, Material Science and Engineering North Olmsted, Ohio, USA International Journal of Engineering Intelligent Systems, ICTE for projects and with a grant of 38 lakhs. Professor Rao initiated the establishment of Low-Cost Housing Center Anantapur and conducted a national conference on cost-effective materials and techniques for mass housing in the year 1997. Mr. Rao Garu achieved many things in the field of engineering. With a great honor from whole SRIT family, we are happy to have Mr. Rao as our chief guest. Thank you each and everyone for giving this golden opportunity. మీరంతా కర్చీఫులతో ఫ్యాన్గా వాడుకుంటున్నారు. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. లంచ్ నుంచి వాసన కూడా బాగా వస్తుంది. మీరంతా ఎప్పుడు లంచ్కి వెళ్దామని ఈగర్గా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే సాంబశివారెడ్డి చక్రవర్తి గారు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారు మాట్లాడాల్సింది. ఇక మాట్లాడడానికి మిగిలిందేం లేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించడం నా బాధ్యత. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా మనం కలిసిమెలిసి పనిచేసి ఈ యూనివర్సిటీ అభ్యున్నతికి, ఇందులోని విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వరకు మీ పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఆ బ్రాంచ్ మేలా, ఈ బ్రాంచ్ మేలా, ఈ కాలేజీ మేలా, కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, సో మెనీ కన్ఫ్యూజన్స్. సో అవన్నీ ఈరోజు అయిపోయాయి. ఈరోజు ఎస్ఆర్ఐటీలో ఒక బ్రాంచ్లో మీకు సీట్ వచ్చింది, ఇక్కడ చేరాను. ఫర్గెట్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్, రిమెంబర్ ఓన్లీ దిస్. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక ఆ డిస్కషన్ వద్దు. ఏ బ్రాంచ్ మంచిది, ఏ కాలేజ్ మంచిది. సాంబశివారెడ్డి చెప్పారు, బ్రాంచ్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కాలేజీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా వద్దు అవన్నీ. యూ గాట్ టు ఏ గుడ్ కాలేజ్, యూ గాట్ టు ఏ గుడ్ డెస్టినేషన్. అదే గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాక్ వదిలేయండి. నో మోర్ డిసప్పాయింట్మెంట్స్. నాకు ఆ బ్రాంచ్ రాలేదు, ఆ కళాశాల రాలేదు అనే డిసప్పాయింట్మెంట్ వద్దు. ఎందుకంటే ఆశకు అంతు లేదు. ఓకే, జేఎన్టీలో సీట్ వచ్చిన విద్యార్థి నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చింటే బాగుండే అని డిసప్పాయింట్ అవుతాడు. ఎన్ఐటీలో సీట్ వచ్చిన విద్యార్థి నాకు ట్రిపుల్ ఐటీలో వచ్చింటే బాగుండే అనుకుంటాడు.
IITలో వచ్చిన వాడు నాకు IIT వచ్చింటే బాగుండే అనుకుంటాడు. ఇంకొకటి నాకు మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్లో వచ్చింటే బాగుండే, లేకుంటే హార్వర్డ్లో వచ్చింటే బాగుండే అనుకుంటాడు. సో వీటికి అంతు లేదు. ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయాలి, మనం సాటిస్ఫై కావాలి. సో ఈరోజు డెఫినెట్గా మన అనంతపురం ఏరియాలో కానీ, మన JNTU పరిధిలోని 5 జిల్లాల్లో కానీ ఒక మంచి కళాశాలగా పేరున్న SRITలో మీకు సీట్ వచ్చింది. కాబట్టి అక్కడితో నేను సాటిస్ఫై కానీ వచ్చిన బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంజనీరింగ్లో అవకాశాలకు కుదరలేదు. చక్రవర్తి గారు చెప్పారు టెక్నాలజీ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోవాలి. కాబట్టి అవకాశాలకు కుదరలేదు. కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు ప్లేస్మెంట్స్, ఉద్యోగము అదే సక్సెస్కు బాట అని మాత్రం అనుకోవద్దండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాపిక్, ఒక పాయింట్ అంతే. కాబట్టి ఇంజనీరింగ్లో చేరిన ఫస్ట్ డే నుంచి అదేదో నేను సాఫ్ట్వేర్లోనో ప్లేస్మెంట్ కోసం కష్టపడ్డామని కాకుండా ఒక సంపూర్ణమైనటువంటి ఇంజనీర్గా మారడానికి ప్రయత్నిద్దాం. అది మనం చేయాల్సినటువంటి. ఈరోజు మీరు ఒక కంపెనీలో పోయి ఉద్యోగం చేయాలన్నా, మీ అంతకు మీరే ఒక కంపెనీని స్థాపించి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేరి ఒక సైంటిస్ట్గా ఎదగాలన్నా, ఈరోజు DRDO ఉంది, ISRO ఉంది. మన JNTU విద్యార్థులు అనేక మంది వాటిలో ఇంజనీర్లుగా పనిచేస్తూ PSLV లాంచెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన విద్యార్థులే. సతీష్ రెడ్డి గారు నా జూనియర్, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టార్గెట్ మ్యాపింగ్. ఈరోజు PSLV డిజైన్లో అంతా ఇన్వాల్వ్ అయినటువంటి సతీష్ రెడ్డి మన విద్యార్థి. అనేక మంది సైంటిస్టులు మన విద్యార్థులు ఉన్నారు. సో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటిని చేరుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ధ్యానం చేయండి. అది ముఖ్యం. ఒకటే ప్లేస్మెంట్ చెప్పం మానేయండి. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీ పిల్లల మీద దయచేసి అటువంటి ప్రెషర్ పెట్టొద్దండి. పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళని ఒక పరిపూర్ణమైనటువంటి ఇంజనీర్గా మారడానికి ఈ 4 ఏళ్ళు అవకాశం ఇవ్వండి. ఇవి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనలో ఆ స్కిల్ తెచ్చుకోవాలి, అది ముఖ్యం. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్. ఇంటర్మీడియట్ లాగాను ఇతర BA BCom డిగ్రీల మాదిరిగాను సింపుల్గా లర్నింగ్ కాదు, లర్నింగ్ బై డూయింగ్. అంటే చేయడం ద్వారా నేర్చుకోవాలి. లర్నింగ్ బై డూయింగ్ ఆర్ లర్నింగ్ బై అప్లయింగ్, ఇది కాన్సెప్చువల్ లర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు చైతన్య నారాయణ స్కూల్స్లో ట్రైనింగ్ పొంది అనేక మంది విద్యార్థులు IITsలో సీట్ తెచ్చుకొని, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు వస్తున్న కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న విద్యార్థులు IITలోకి పోయి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, ప్రెషర్కి గురి అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఇటువంటి న్యూస్ అన్ని వింటున్నాం. ఎందుకంటే మనం ఒక బై హార్ట్ టైప్ ఆఫ్ లర్నింగ్కు అలవాటు పడిపోతున్నాం. సో దీన్ని ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కు అన్వయించడానికి లేదు. మనం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పూర్తిగా కాన్సెప్చువల్ బేస్డ్ లెర్నింగ్. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని కాన్సెప్ట్ ఏమి అది తెలుసుకుంటే మీరు ఎగ్జామ్ రాయడానికి కావచ్చు, రేపు పొద్దున దాన్ని అప్లై చేయడానికి కావచ్చు, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ రాయడము, మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా చిన్న ఇష్యూ, అది పెద్ద ఇష్యూ కాదు ఇంజనీరింగ్లో. కాబట్టి ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ లెర్నింగ్. దయచేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఏం చేశారో, ఎంసెట్ ప్రిపరేషన్ ఏం చేశారో అవన్నీ ఇంకా వదిలేయండి. ఈ రోజు నుంచి కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, వారితో ఇంటరాక్ట్ కాండి. మంచి లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, డిజిటల్ లైబ్రరీ ఉంది. సో వీటిని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఏ కళాశాలకు పోయినా కూడా ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే కళాశాలలు విపరీతంగా పెరిగినాయి, కానీ డాక్టరేట్ PhDs అవైలబుల్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారు. ఇది ఏ ఒక్క కళాశాల ప్రాబ్లమో, ఒక యూనివర్సిటీ ప్రాబ్లమో కాదు, దేశమంతటా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. సో ఎంతసేపు మాకు ఫ్యాకల్టీ బాగాలేరు, మాకు సరిగా లేరు అనేటువంటి నిర్లప్తతకు గురి కావడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎట్లా అధిగమించాలి, మనకున్న ఫ్యాకల్టీకి అడిషనల్ గా మనం ఏం చేసుకోగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేయాలి. సో ఈ సందర్భంగా ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. ఇంజనీరింగ్ లో సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎడ్యుకేషన్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలని, పర్టికులర్ గా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో
చాలా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. సో వాటిలో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్. సో ఈరోజు మీకు పవర్ఫుల్ ఇంటర్నెట్ సోర్సెస్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఒక పవర్ఫుల్ టూల్. అది టెక్నాలజీని మనము చక్కగా వాడుకోవాలి. టెక్నాలజీ ఉంది, దాన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ మన వాళ్ళు ఎందుకు మొబైల్ బ్యాన్ చేస్తున్నారు, ఎందుకు మొబైల్ను అలో చేయట్లేదు అంటే దాన్ని విద్యార్థులు సక్రమమైన దానికి వినియోగించుకోవట్లేదు అని. కానీ దాన్నే సక్రమమైన పనికి వినియోగిస్తే, ఇంటర్నెట్ ఫెసిలిటీని వినియోగించుకుంటే మీరు ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి లైబ్రరీస్ ను లింక్ కావచ్చు. అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి డిజిటల్ లైబ్రరీలో, కాలేజీలో ఉన్నాయి. అలాగే మన దేశంలో టాప్ ఇన్స్టిట్యూట్స్ గా టెక్నాలజీలో రేట్ అయిన ఐఐటీస్ అన్ని ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసేటువంటి వీడియో లెక్చర్స్ ఎన్పిటెల్ ప్రోగ్రామ్ లో ఉన్నాయి. యాజ్ ఎ టీచర్ నేను ప్రిపేర్ అవుతాను. నేను కూడా ఎన్పిటెల్ లెక్చర్స్ మీద చాలా ఆధారపడుతుంటా, చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఎన్పిటెల్ కోర్సెస్ ఐ థింక్ దే ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ లైబ్రరీ. సో వాటిని సక్రమంగా ఉపయోగించుకోండి. టెక్నాలజీని వాడుకోండి. ఈ లెర్నింగ్, ఈరోజు సెల్ఫ్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ అనేది టుడేస్ కాన్సెప్ట్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో వాటికి మించింది లేదు. మనం యూనివర్సిటీలో ఒక పర్టికులర్ సిలబస్ ఇస్తాం, ఓ పర్టికులర్ టెక్స్ట్ బుక్ ఇస్తాం, ఒక 2-3 రెఫరెన్స్ బుక్లు ఇస్తాం. దాంతో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సరిపోదు. మీరు చదవాల్సింది చాలా ఉంటుంది, నేను చెప్పేది చాలా తక్కువ. నేను సిలబస్ కవర్ చేసేది చాలా తక్కువ ఉంటుంది, మీరు నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏ పర్టికులర్ డైరెక్షన్లో పోదలుచుకున్నారు మీ ఫీల్డ్లో, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే VLSIలో పోదలుచుకున్నాడా, ఒక సివిల్ ఇంజనీర్ అయితే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పోదలుచుకున్నాడా, సిస్టమ్ ఉన్నాయి. సో విద్యార్థులకు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసే అలవాటు కావాలి, ఆ విధానానికి వాళ్ళు అలవాటు పడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మేము ఆన్లైన్ ఎగ్జామినేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాం. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి మీకు సెమిస్టర్కి ఒకటి. సో కాంప్రిహెన్సివ్ ఎగ్జామ్ ఒకటి క్రియేట్ చేసి మీ కాలేజ్ వాళ్ళు మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇస్తారు. సో వాటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా. ఇంకా MBBS లో డాక్టర్ కావాలంటే హౌస్ సర్జన్సీ అని ఉంటుంది. వాళ్ళు డాక్టర్ కోర్స్ చదవడం అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు హౌస్ సర్జన్ గా పనిచేస్తారు. అటువంటి విధానాన్ని ఇంజనీరింగ్ లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో కంపల్సరీ అప్రెంటిస్షిప్ విధానం, అంటే ఒక 6 నెలలు ఇండస్ట్రీకి పోయి పనిచేయాలని విద్యార్థులైనటువంటి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఈ బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే చేరుతున్నారో ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో మీకు 6 నెలలు ఆన్లైన్ కోర్సులు తప్ప క్లాస్ రూమ్ కోర్సులు లేవు. సో మీరు ఎక్కడ నుంచైనా మీ ఆన్లైన్ కోర్స్ అటెండ్ కావచ్చు, మీరు కాలేజీకి రాక్కర్లేదు. మీరు ఒక మంచి ఇండస్ట్రీకి వెళ్ళి 6 నెలలు అప్రెంటిస్షిప్ చేయడానికి మీకు పూర్తి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఒక సెమిస్టర్ కంప్లీట్ గా మీకు అప్రెంటిస్షిప్ వెళ్ళడానికి యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని కూడా మీ విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకొని టెక్నాలజీ ఏదైతే లర్నింగ్, డూయింగ్ బై లర్నింగ్ అనేది ఉందో దాన్ని ఫాలో అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్రవర్తి గారు చెప్పారు, క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ లేనప్పుడు ఎన్ని ఉన్నా లాభం లేదు. కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము కరికులంలో కూడా ఒక ఆడిట్ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేశాం, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని. సో చాలా మంది దాన్ని చాలా లైట్ గా తీసుకుంటుంటారు సబ్జెక్ట్ ను, ఆడిట్ కోర్సే కదా అని. కానీ దయచేసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హ్యూమన్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనము ఈ హ్యూమన్ వాల్యూస్ రోజుకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు, నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేశాం. మన విద్యార్థులు, JNT అనంతపురం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి విద్యార్థులుగా కావాలి, హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఇంజనీర్లు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక పరిపూర్ణమైనటువంటి ఇంజనీర్ గా మిమ్మల్ని మార్చాలి అనేది యూనివర్సిటీ సంకల్పం. ఒక సబ్జెక్ట్ ఒకటి రావడమే కాదు, సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి,
ఆన్లైన్ ఓపెన్ విధానంలో చదవగలిగి ఉండాలి, టెక్నాలజీ లెర్నింగ్ బై డూయింగ్ చేయగలగాల, మంచి మినీ ప్రాజెక్ట్స్ చేయగలగాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయగలగాలి, అప్రెంటిస్షిప్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, హ్యూమన్ వాల్యూస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక పరిపూర్ణమైనటువంటి ఇంజనీర్ గా మీరు తయారవుతారు. సో ఆ విధానానికి మిమ్మల్ని పరిపూర్ణమైన ఇంజనీర్ గా చేయడానికి ఏమేం కావాలో అవన్నీ మేము సమకూరుస్తాం. యూనివర్సిటీ సైడ్ నుంచి కానీ కాలేజ్ సైడ్ నుంచి కానీ ఈ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. కాకపోతే వాటిని ఉపయోగించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నేను కావచ్చు, సాంశివారెడ్డి కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, జగన్మోహన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము ఇవన్నీ ఉన్నాయి వీటిని ప్రొవైడ్ చేస్తామని చెప్పగలం, మిమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళగలం. కానీ వాటిని ఉపయోగించుకొని సక్రమంగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మీ మీదే ఉంది. గుర్రాన్ని నీటి చెరువు వరకు తీసుకెళ్లొచ్చు, కానీ నీరైతే మేము తాగించలేం కదా. కాబట్టి ఆ నీళ్లు తాగాల్సిన బాధ్యత అయితే మీ మీదనే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకైతేనేమి, పేరెంట్స్ అయితేనేమి, అప్పుడే మీరు ఒక పరిపూర్ణమైనటువంటి ఇంజనీర్ గా మారగలుగుతారు. చాలా మంది పేరెంట్స్ ఒక డ్రీమ్ చక్రవర్తి చెప్పినట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ లో నా కొడుకునో కూతురునో చేర్పించాలి, అది నా బాధ్యత, నా కళ అనుకుంటుంటారు. సో దాని సందర్భంగా ఈరోజు అయిపోయింది నా బాధ్యత, SRITలో చేర్పించేశాము, ఇంకంతా సాంబశివాడు చూసుకుంటాడు, ఇంకా మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదని దయచేసి రిలాక్స్ గా ఉండండి. ఇంకా కొంతకాలం మీ విద్యార్థి, మీ పిల్లలకు మీ అవసరం ఉంది. అట్లీస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు ఈ ఒక ఏజ్ ఏదైతే ఉందో ఒక క్రూషియల్ ఏజ్ ఇది. ఈ ఏజ్ లో అనేకమైనటువంటి టెంప్టేషన్స్ ఉంటాయి విద్యార్థులకు. సో ఆ టెంప్టేషన్స్ నుంచి బయటపడి ఒక సక్రమమైన మార్గంలో వాళ్ళు నడవాలి. సో వాటికి డెఫినెట్ గా కాలేజీలో టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు తగిన చర్యలు తీసుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ గా మీ బాధ్యత కూడా ఉంది. మీరు వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాలి, వాళ్ళని ఆ మార్గంలో నడిపించాలి. తప్పుడు విధానాలకు కానీ తప్పుడు పద్ధతులకు కానీ అలవాటు పడకుండా గార్డ్ చేయాల్సినటువంటి అవసరం పేరెంట్స్ మీద కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాను, ఇందాకే ప్రతి వారంలో అటెండెన్స్, మీ విద్యార్థి ఎంత అటెండ్ అయ్యాడు, ఎన్ని క్లాసులకు వచ్చాడు, ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ ఈ వారంలో వచ్చిందని ఆదివారం రోజు ప్రతి తండ్రి తల్లి మొబైల్ కు SMS పంపించమని చెప్పేసి నేను మేనేజ్మెంట్ కోరడం జరిగింది. ఆ స్టెప్స్ కూడా తీసుకుంటామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పారు. సో వాటిని ఏదో SMS వచ్చింది కాలేజ్ నుంచి అని జస్ట్ ఇగ్నోర్ చేయకుండా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది, ఏం జరిగిందని దయచేసి ఎంక్వైరీ చేయండి. వీలైనప్పుడంతా కళాశాలకు రాండి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీ కౌన్సిలర్స్తో మాట్లాడండి, మేనేజ్మెంట్తో మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయండి. మీ పిల్లలను జాగ్రత్తగా గైడ్ చేయాల్సిన బాధ్యత ఇంకా మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా మీరంతా ఈరోజు JNTU ఫ్యామిలీలోకి వచ్చినందుకు, SRIT కాలేజీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు మళ్ళీ రావు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వాడే వివేకవంతుడు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం మీ తలుపు తట్టింది ఈరోజు. సో అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి ఇంజనీర్లుగా, పరిపూర్ణమైనటువంటి ఇంజనీర్లుగా తయారై SRIT కాలేజీకి కానీ JNTU యూనివర్సిటీ అనంతపురం కానీ మంచి పేరు తీసుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మీ అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. మీరందరూ కేవలం ఎంప్లాయ్మెంట్ సీకర్స్ కాకుండా, అంటే ఉద్యోగార్థులు కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా ఎదగాలి అని చెప్పేసేటువంటి ఒక భావనతో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీటి మీద కూడా మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కళాశాలలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ ఉంది. కరికులంలో కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ కు ఈరోజు అనంతపూర్ JNTUలో రాష్ట్ర ప్రభుత్వము ఇంక్యుబేషన్ సెంటర్ ను స్థాపిస్తున్నారు. 5 కోట్లు శాంక్షన్ అయింది. యూనివర్సిటీ నుంచి 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది వాటికి. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటంటే, మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఒక చిన్న ఐడియా ఉండొచ్చు, ఏదైనా ప్రోడక్ట్ మీద ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అనే ఒక చిన్న ఐడియా కానీ థాట్ కానీ వస్తే, ఆ థాట్ ను ఒక ప్రోడక్ట్ గా మార్చేటువంటి చర్యలు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ లో తీసుకుంటారు.
సో మీకు ఏమైనా చిన్న ఐడియా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి వస్తే వాటిని షేర్ చేసుకొని మీరు ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ కు లీడ్ కావచ్చు. దాన్ని రేపు భవిష్యత్తులో మీరు ఒక ఇండస్ట్రీగా మార్చుకోవచ్చు. సో దానికోసము కరికులంలో గ్యాప్ ఇయర్ కాన్సెప్ట్ కూడా ఇచ్చాము. అంటే ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత మీకు ఏమైనా మంచి ఐడియా ఉంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రోడక్ట్ గా మార్చి ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన పనంతా చేసుకుని 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కాలేజీకి వచ్చి చదివి మీ డిగ్రీ కంప్లీట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. దీన్ని గ్యాప్ ఇయర్ కాన్సెప్ట్ అంటారు. సార్ దగ్గర valuable advice and suggestions. I feel it privileged to thank Sri Chakravarti, keynote speaker and also a friend of SRIT, for coming over here and participate along with us this delightful day. Thank you, sir. Our Chief Administrative Officer Sri M. Ranjit Reddy Garu for his dedication in making this event a big success. Thank you, sir. It's time to extend our sincere thanks to all teaching staff.